అని చెప్తుంటే కింద ఒక ముగ్గురు నలుగురు అత్యుత్సాహం చూపించే డిఎంకే కార్యకర్తలు త్రిష 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 అని అడగడం మొదలుపెట్టారు. ఒకసారి మీరు వినండి ఫస్ట్ డైలాగ్ టు డైలాగ్. పట్టుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలో పడిగితే నేను ఆవిడ పేరు తీయలేదే, మీరు విన్నారా నేను పేరు తీయడం? నేను విజయ్ గారి పేరు తప్పే ఎవరి పేరు తీయలేదు. ఇది నా మీద కక్ష సాధింపు చర్య మాత్రమే. ఇవాళ ఉదయనిధి స్టాలిన్ గారిని ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన మీద 2 కేసులు పడ్డాయి. మన తెలుగు వాళ్ళు ఎవరికైనా ఎవరి ఉదయనిధి స్టాలిన్ అనే డౌట్ వస్తే సనాతన ధర్మాన్ని ఇరాడికేట్ చేసేద్దాం, అది మలేరియాలా పెరిగిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుందని చెప్పాడు కదా ఒకతను. ఆ వ్యక్తే சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ఒழிకతాన్ வேண்டும், ఎదుర్క முடியாது. మీకు జస్ట్ ఫర్ ఒక అండర్స్టాండింగ్ సేక్ చెప్తున్నా. బట్ ఇక్కడ ఈయన అరెస్ట్ అవ్వడానికి కారణం ఒక నటి త్రిష గారు. ఇక్కడ అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే మనం విజయ్ గారి మీద చాలా వీడియోలు చేసాం. మనం 2024లో ఆయన వీసాలలో పెట్టిన ఫస్ట్ సభ నుంచి ఏ ఒక్క ఇంపార్టెంట్ పాలసీ ఆయన తీసుకున్నా, ఏ ఒక్క ఇంపార్టెంట్ స్పీచ్ ఆయన ఇచ్చినా దాన్ని ఐ మేడ్ షూర్ దిస్ అ వీడియో, ఇంక్లూడింగ్ ఆయన వైఫ్ ఆయన మీద పెట్టిన కేసు మీద కూడా మీలో చాలామంది అడిగారు. నేను వీడియో చేశాను దాని గురించి. కానీ ఇందులో ఏ వీడియోస్లో కూడా ఎక్కడ త్రిష గారి పేరు నేను బయటికి తీసుకురాలా. దాని కారణం ఏదో ఎవరికి తెలీదు, మనం చెప్తే కానీ తెలుస్తుందని కాదు. మోరల్స్ ఎథిక్స్ గివెన్ టేకెన్ అందరికీ తెలిసిన విషయం. దానికోసం మనం పక్కన పెడదాం. ఒక పెద్ద నటుడు కానీ లేదా పెద్ద రాజకీయ నాయకుడు కానీ లేదా ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు ఒకే వ్యక్తి అయ్యాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు పాలసీల పరంగా కానీ మెరిట్ ప్రకారం కానీ మనం మాట్లాడితే మన క్రెడిబిలిటీ ఇంటాక్ట్ ఉంటుంది ఎప్పుడైనా. సింపుల్గా చెప్తున్నా, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని కూడా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. అది ఈజీగా చాలా ఈజీ పాయింట్. అది ఆడవాళ్ళని లాగేసి వాళ్ళ మీద డెరోగేటరీ కామెంట్స్ చేసి చప్పట్లు కొట్టేస్తారు హ్యాపీగా జనాలు. ఇవాళ అదే జరిగింది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి త్రిష గారి పేరు బయటకు వచ్చింది అంతే మన వీడియోస్లో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఏదైతే ఉందో మీకు ఫుల్ అండర్స్టాండింగ్ ఇచ్చేస్తా ఆయన ఏం చెప్పారో దాంతో సహా. ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ అది కూడా చెప్తా ఎందుకు చెప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. బట్ దాన్ని మ్యూట్ చేస్తున్నారు, బ్లర్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారు, ఆయన ఇంటెన్సిటీ అంటే ఎవరికి అర్థం కావట్లా. ఆయనకి వాళ్ళు ఎందుకు డిటైన్ చేశారు. ప్లస్ ఏ పాలసీ పరంగా ఏ కాంటెక్స్ట్లో అసలు ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందనే విషయం సైడ్ లైన్ అవ్వకుండా, ఎందుకంటే దాన్ని సైడ్ లైన్ చేసేసి కాంట్రవర్సీ ఫ్రంట్ సీట్ తీసుకుంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. సిన్స్ అసలు ఏంటి ఈ ప్రాబ్లమ్కి రూట్ కాజ్ ఏంటో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆయన చేసిన రిమార్క్ కూడా చాలా వల్గర్ అది. ఇన్ఫాక్ట్ ఆయన అడిగితే ఆయనే డైరెక్ట్గా వచ్చేయమంటారు. నేను ఆవిడ పేరు ఎక్కడ తీసుకున్నాను, త్రిష గారి పేరు నేను ఎక్కడ బయట తీసానని చెప్తున్నారు. కానీ ఈ వీడియో ఏ లోపు మీకు అర్థమైపోతుంది. వీడియో మొత్తం ప్లే చేస్తాను నేను, వర్డ్ టు వర్డ్, అక్షరం టు అక్షరం. ఆయన ఏవైతే తమిళ్లో ఉన్నారో దాన్ని తెలుగులో చెప్తాను నేను. యూ డిసైడ్, మీరు జడ్జ్ అవ్వండి. ఇట్స్ ప్రెటీ ఎవిడెంట్. అండ్ ఆయన చెప్పిన మాట ఎంత వల్గర్గా ఉన్నా అది అందరికీ తెలియాల్సిన రైట్ ఎందుకు ఉంది అంటే ఆబ్వియస్లీ నేను దాన్ని చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన చెప్పిన మాటని యూ ఆల్ నీడ్ టు నో. ఎందుకంటే ఇవాళ మన స్టేట్ ఆఫ్ పాలిటిక్స్ ఏ లెవెల్కి స్టూప్ డౌన్ అయిందో తెలుసుకోవాలంటే మన మాట ఏంటో మనం చూడాలి కదా. ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన పేరు తీయలా, త్రిష గారి పేరు తీయలేదు ఆయన. బట్ ఆయన ఉద్దేశం ఏంటో అందరికీ తెలుస్తుంది కదా ఇవాళ. ఆ ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. అందుకని టీవీకి సంబంధించి ఒక టాప్ బ్రాస్ లేడీ ఒక ఆవిడ వెళ్ళి తంజావూరులో కంప్లైంట్ ఇచ్చారు. నేషనల్ విమెన్స్ కమిషన్ కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ దర్యాప్తు చేశారు. ఆయన ప్రస్తుతానికి జప్తు చేసుకొని స్టేషన్కి పట్టుకెళ్లారు. లేదు ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ అగైన్ మీరు మొత్తం వీడియో చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, పాలసీ పరంగా అండ్ ఏం జరిగిందో తెలుసుకోవడం పరంగా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి సమస్యనైనా మనందరం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి దాన్ని మీ ముందు పెట్టే పుచ్చి నాది. మరి నాలెడ్జ్ ఫీల్ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. కట్టే కొట్టే తెచ్చే ఇలా చెప్పాలంటే అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు మాట్లాడారు, మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, ఈ విషయాలు మనం చూడాలి. ఎక్కడ జరిగింది? ఇది తంజావూరులో జరిగింది. ఎవరు చేశారు ఇది? డిఎంకే ఒక సభ పెట్టింది, ఒక ప్రొటెస్ట్. దేని గురించి పెట్టింది? మేకేదాతు అని చెప్పి కర్ణాటకలో ఒక ఊరు ఉంది, ఒక ప్లేస్ ఉంది. కావేరీ వాటర్ బాగా పారే రివర్ అది. బెంగళూరుకు 100 కిలోమీటర్ సౌత్లో ఉంటుంది, తమిళనాడు కర్ణాటక బార్డర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఒక ఈస్ట్కి ఒక 300 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ అయితే అక్కడ తంజావూరు ఉంది. ఇక్కడ సభ జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్కి కారణం ఈ స్థలం మేకేదాతు. ఈ మేకేదాతులో ఒక డ్యామ్ సమస్య. ఆ డ్యామ్ కనుక పూర్తయితే మాకు రావాల్సిన నీళ్లు మాకు రావు, మాకు ఇరిగేషన్ వాటర్ సరిపోదు. డెల్టా ఫార్మర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ సమస్య నా సమస్య, వాళ్ళ గొంతు నేను ఎత్తుతా అని ఉదయనిధి స్టాలిన్ గారు వచ్చి మైక్ ముందు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి మీరు చూడండి. ఆయన ఏం మాట్లాడారు అక్షరంతో అక్షరం మనం మాట్లాడుకుందాం కదా. ఫస్ట్ ఆయన అంటారైనా విజయ్ గారు ఎంతసేపు ఫార్మర్స్ గురించి అసలు నోరే విప్పరే, అసలు నోరు విప్పట్లేదని చెప్పి ఆయన నోరు విప్పడం చుట్టూ నడిచింది కాసేపు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు టీవీకే, ప్రజల గురించి మాట్లాడట్లేదు, మేము ఉన్నాం దానికి అని మాట్లాడుతూ అని సెగ్వే తీసుకొని ఆయన ఆలోచన ధోరణి మొత్తం డిఎంకే వాళ్ళని లోపల ఎలా వేద్దాం, ఎవరి మీద ఏ అక్రమ కేసు పెడదాం అనే దీని మీదే ఉంటుంది విజయ్ గారు. ఆయన మైండ్ సెట్ అలాగే ఉంటుంది అని చెప్తుంటే కింద ఒక ముగ్గురు నలుగురు అత్యుత్సాహం చూపించే డిఎంకే కార్యకర్తలు త్రిష 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 అని అడగడం మొదలుపెట్టారు. ఒకసారి మీరు వినండి ఫస్ట్ డైలాగ్ టు డైలాగ్.
అంటే ఫస్ట్ ఆయన నవ్వి ఒక గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకొని విచ్ ఎవర్ వాటర్ కమ్స్ ఆర్ నాట్, ఏ నీళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆ నీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళిపోవాలి எங்க தண்ணி வருதோ இல்லை அங்க தண்ணி வரணும் అని ఒక టెల్లింగ్ పాజ్ అంటారు ఇంగ్లీష్లో, దానికి ఒక ఫ్రేజ్ ఉంది. అంటే నేను చెప్పట్లేదు కానీ చెప్తున్నా అనే ఒక పాజ్ ఇచ్చి కాసేపు వెయిట్ చేసి నేను మీన్ చేసింది కావేరీ గురించి, మీరేమనుకున్నారు అనే మీనింగ్ వచ్చేట్టు మాట్లాడాడు. ఒకసారి మీరు చూడండి ఒకసారి. காவேரி சொன்னேன். ఇక్కడ మొదలైన సమస్య. ఈ ప్రొటెస్ట్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నారు. పొద్దున్న లేచారు, పోలీసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలో పడిగితే నేను ఆవిడ పేరు తీయలేదే, మీరు విన్నారా నేను పేరు తీయడం, నేను విజయ్ గారి పేరు తప్పే ఎవరి పేరు తీయలేదు, ఇది నా మీద కక్ష సాధింపు చర్య మాత్రమే అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇవాళ. What was my statement? I didn't name anybody. I didn't talk in any bad taste. I'm ready to face the consequences. ఏ పార్టీ అయినా ఇవాళ చాలామంది దీన్ని ఖండిస్తున్నారు. టీవీకే పార్టీ వాళ్ళు ఆబ్వియస్గా ఖండిస్తారు, రేవంత్ చరణ్ గారు కానీ. కాబట్టి ఆయన లోపలడిన ఎటువంటి సమస్య లేదని ఇప్పటిదాకా విజయ్ గారు రెస్పాండ్ అవ్వాలా. బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో తమిళనాడులో వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఇది చాలా తప్పిది, కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి ప్రస్తుతానికి ఇప్పటిదాకా అయితే ఎటువంటి రిమార్క్ బయటికి రాలేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ రిమార్క్ మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు అవతల వాళ్ళని దూషించాలంటే, అవతల వాళ్ళని మాట్లాడాలంటే ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని లాగడం, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండే అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఎవరి లైఫ్లో ఏ పర్సనల్ చాయిస్ తీసుకుంటే అది వాళ్ళు పబ్లిక్ ఫార్మ్లోకి ఎందుకు తీసుకొచ్చి లాగి మాట్లాడుతున్నారు. దీనివల్ల విజయ్ గారికి ఇంకా త్రిష గారిని అనవసరం, ఆవిడకి పాలిటిక్స్ చేయడం సంబంధం లేదు, ఆవిడ మీరు లాక్కొస్తున్నారు రోడ్ల మీదకి. ఎనీవేస్ ఇప్పుడు తమిళనాడు కానీ సౌత్ ఇండియా కానీ వాళ్ళ నేషనల్ న్యూస్ కానీ ఇండియా మొత్తం మాట్లాడుతున్న విషయం ఈ త్రిష గారి కేసు గురించి, త్రిష గారిని ఆయన ఏమన్నారనే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ప్రొటెస్ట్ దేని గురించి, వాళ్ళు దేని గురించి అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనే పాయింట్ మీద డిస్కషన్ లిటరలీ ఆగిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఒక కాంటెక్స్ట్ ఉంది. కావేరీ వాటర్కి సంబంధించి తమిళనాడులో కానీ కర్ణాటకలోని గొడవలు పడుతున్నారని చెప్పి ఒకటి ఉంది. బట్ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు జరిగింది ఈ గొడవ మీకు చెప్పాలంటే మనం 100-150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1892లో అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అండ్ మైసూర్ రాజ్యం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటది, ఇద్దరు బ్రదర్స్ లాగా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ట్యాంక్ వాటర్ ఉంది, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఒక వ్యక్తికి వాటర్ ఎక్కువ తాగడం ఎక్కువ అలవాటు కదా అని చెప్పి మాకు ఇప్పుడు అంత అవసరం లేదు కదా, ఎందుకంటే ఆ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కువ ఉండేవి. ఆ టైంలో నేను చెప్పేది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రెసిడెన్సీ. ఆ టైంలో లేదు మీకు వాటర్ అవసరం ఉంటుంది కదా అని చెప్పి డ్యామ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎంత వాటర్ ఇవ్వాలి అది ఇది అని చెప్పి ఒక ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నారు. అది మళ్ళీ 1924లో రెన్యూ చేశారు. 1920 అది 50 సంవత్సరాల కోసం. ఆ 50 సంవత్సరాలు ఎప్పుడు పూర్తి అవుతాయి, 1974-1975 ఆ టైంలో. ఇప్పుడు ఈ 1975 నుంచి అసలు సమస్య మొదలైంది ఈ కావేరీ వాటర్కి సంబంధించి. ఇక్కడ అందరి గొడవ ఏంటి, ఒకప్పటి కోసం మీకు వాటర్ అలా వదులుతూ మా అప్ స్ట్రీమ్ వాటర్ని మేము అనుభవించకుండా మేము కూర్చోవడం ఎంతకాలం ఇది అని కర్ణాటక అంటది. లేదు మీరు అన్యాయం చేస్తున్నారు, మా వాళ్ళకి వాటర్ కావాలి, మా ఫార్మర్స్ ఏమైపోతారని చెప్పి తమిళనాడు వాళ్ళు అంటారు. ఇది ఏ పర్స్పెక్టివ్లో కూర్చొని చూస్తే ఆ పర్స్పెక్టివ్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇందులో రకరకాల లీడర్స్ రకరకాల స్టాండ్ తీసుకున్నారు. అందరికన్నా స్ట్రాంగెస్ట్ స్టాండ్ తీసుకున్న మాత్రం అమ్మ జయలలిత గారు. ఆ టైంలో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడంత స్ట్రాంగ్గా ఈ పర్టికులర్ కేసు మీద మల్టిపుల్ టైమ్స్ ఆవిడ సుప్రీంకోర్టుకి పట్టుకెళ్ళారు. ఆవిడ నేను ఇప్పటికీ చెప్తుంటే తమిళనాడుకి సంబంధించి ఈజ్ అ వండర్ ఉమెన్. ఆవిడంత స్ట్రాంగ్ లీడర్ని అంత ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆవిడ. మీకు ఒకసారి చెప్తున్నా, ఎప్పుడైనా వీడియోస్ చూసేవాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలకి, అప్పుడప్పుడు ఆవిడ ఇంటర్వ్యూస్ చూడండి ఒకసారి, ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్. కరణ్ థాపర్కి ఇచ్చినట్టున్నారు ఒక ఇంటర్వ్యూ, అది చూడండి ఒకసారి మీరు. Have you got anything more to ask? I've come very close to the end of this interview. I have only one last question. Are you confident that you can see your electoral low point over with and that you will win in 2006? Wait and see. I told you already I don't believe in astrology. I can't predict what will happen in the next elections, but you will be around, I suppose. Wait and see what happens. ఆయన ఇంటర్వ్యూలో ఆయనకే 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు ఆవిడ. ఎనీవేస్ ఆవిడ కానీ కరుణానిధి గారు కానీ ఎంజీఆర్ గారు కానీ ఒక్కొక్కరికి ఒక స్టాండ్ ఉండేది. రజనీకాంత్ గారికి చాలా ఇంట్రెస్టింగ్ స్టాండ్ ఉంది, ఎందుకంటే ఆయన పుట్టడం పెరగడం కొంచెం కర్ణాటక సైడ్, కొంచెం 2 స్టేట్స్లో ఆయనకి ఇది ఉంది. ఇటు తమిళనాడు ఆయనకి స్టార్డమ్ ఇచ్చింది, ఆయన పెరిగింది బెంగళూరులో, మరాఠీ ఆరిజిన్స్ ఉన్న వ్యక్తి. సో ఇక్కడ ఏమైపోయింది, ఆయన తమిళనాడుకి మాట్లాడాల్సి వస్తే ఆయన సినిమాల్ని కర్ణాటకలో రిలీజ్ చేయకుండా ఆ టైంలో ఆపారు. కాలా ఈ టైంలో కాలా కబాలి అని కాలానా ఏదో ఒక సినిమా, ఈ 2 సినిమాలో ఒక సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అవ్వాలా, కాలా అనుకుంటా 2018 ఆ టైం ఇది. అండ్ ఏ గవర్నమెంట్ కూడా దీని గురించి ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందు దీన్ని రేస్ చేస్తారు, మాట్లాడారు. ఆబ్వియస్లీ అందరు పొలిటీషియన్స్ చేసినట్టే డిఎంకే కానీ ఏడీఎంకే కానీ ఇద్దరు పవర్లో ఉన్నారు గత 10-15 ఏళ్ళుగా. వీళ్ళే మార్చి అవుతున్నారు కదా, మరి ఎందుకు సమస్య తీరలేదు? ఇప్పుడు ఇదే డిఎంకే బయటకు వచ్చి అడుగుతుంది రెస్పాన్స్ ఏది అని చెప్పి. బట్ మొన్నటి వరకు డిఎంకేనే కదా పవర్లో ఉంది. అలా అని చెప్పి డిఎంకే ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా వెల్ఫేర్కి సంబంధించి ఇట్ మేడ్ సమ్ రియలీ గుడ్ స్కీమ్స్.
బట్ ఉన్నట్టు మాడుకోవాలి, ఇది నిజం కదా. సో ఇవాళ కొత్తగా విజయ్ గారికి ఇది ఆపాదించడానికి చూస్తున్నారు. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఫార్మర్స్ గురించి నేను మాట్లాడలేదని చెప్పి చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ దిస్ ప్రొటెస్ట్ ఈస్ అబౌట్. అండ్ ఉదయనిధి స్టాలిన్ గారు త్రిష గారు రిమార్క్ తీసుకురావడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు. అండ్ ఇలా లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ షోల్డర్స్ మీద గన్ను పెట్టి తుపాకీ పెట్టి కాల్చడం కూడా ఇట్స్ నాట్ రైట్. అది ఏ లీడర్ చేసినా కూడా, అది మన ఏపీలో కూడా జరిగింది. ఏపీలో మల్టిపుల్ లీడర్స్ చేశారు, మల్టిపుల్ పార్టీస్ నుంచి చేశారు. ఒక పార్టీని నేను వేలైతే చూపించదలుచుకోవట్లేదు, ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఒకరి పేరు చెప్తే ఇంకోటి పేరు చెప్తే అట్లా కాదు. జోన్ ఈజ్ నాట్ దట్. పాయింట్ ఇస్ ఎవరేం మాట్లాడినా పాలసీలకు స్టిక్ ఆన్ అవ్వాలి. అనవసరంగా ఆడపిల్లలు లాక్కూడదు. అది ఎటువంటి మీ దృష్టిలో అది మోరల్ కాకపోయినా కూడా వాళ్ళని లాగి రాజకీయం చేస్తే అదేం రాజకీయం చెప్పండి ఒకసారి. మీరు మిమ్మల్ని అడుగుతున్నాను సీరియస్గా. ప్లస్ డెమోక్రసీ అంటే డెమోక్రసీలో వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడొచ్చు మనం చెప్పండి ఉంటారు. దీని మీద ఇన్సిడెంటల్గా నేను వీడియో చేశాను. అజిత్ దోవల్ గారు ఈ మాట చెప్పారని చెప్పి హీ వాజ్ వెరీ క్లియర్. ప్రజాస్వామ్యమే, బట్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది ఇర్రెస్పాన్సిబిలిటీకి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. शायद उनको लगता है कि स्वतंत्रता केवल वह करने की जो आपकी इच्छा है. स्वतंत्रता ये नहीं थी. जिन लोगों ने स्वतंत्रता के लिए अपने प्राणों को न्यौछावर किया, जिन लोगों ने इसके लिए संघर्ष किया, जिन लोगों ने हमें इसका नेतृत्व दिया. ముఖ్యంగా ద యూత్ ఆఫ్ ద కంట్రీకి ఆయన అడ్రస్ చేస్తూ రెస్పాన్సిబిలిటీ ఎంత మ్యాటర్ అవుతుంది, మన దేశం ఎదగాలని చెప్పి లోపల ఉండడం అని చెప్పి. ఇవాళ మనం డెమోక్రటిక్ రైట్స్ అని చెప్పి వాక్ స్వాతంత్రం అని చెప్పి మనం ఇంకొక లీడర్ని మనం లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం లాగి ఆడపిల్లని లాగితే రేపు పొద్దున ఆ పార్టీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఆడవాళ్ళని లాగుతారు బయటికి. రెండు తప్పే, అది జరగకూడదు. డెమోక్రసీ షుడ్ నాట్ బి మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అండ్ యూ నో వాట్ ఇస్ ద సాడ్ పార్ట్, ఈ వీడియోలో చాలామంది ఆడపిల్లలు చూస్తుంటారు కదా, మీకు తెలిసి మ్యాటర్ ఇలాంటి అటాక్స్ జరుగుతున్న ప్రతిసారి హూస్ పేయింగ్ ద ప్రైస్? ఆడపిల్లలు కాదు, వాళ్ళ మర్యాద కాదు. అకౌంటబిలిటీని కూడా మనం గవర్నెన్స్తో మెజర్ చేయాలి, గాసిప్తో కాదు. ఒక్క పొలిటికల్ రిమార్క్ చాలండి ఎంటైర్ పాలసీని ఎరేస్ చేసేయడానికి. ఇవాళ వాళ్ళు నిజంగా జెన్యున్గా అడుగుతున్నారు పాయింట్. ఇవాళ జెన్యున్గా వాళ్ళు అడుగుతున్న పాయింట్స్ని కూడా, ఆ ఫార్మర్స్ ప్లైట్ కూడా, ఒక్క ఆడపిల్ల మీద ఆయన చేసిన ఒక్క రిమార్క్ జస్ట్ అక్కడ 4 చప్పట్లు పట్టడానికి మొత్తం డిస్కషన్ సైడ్ లైన్ చేసి చూడండి మీరే. అది జరగకుండా చూసుకోవాలంతే ఏ రాజకీయ నాయకుడైనా. అండ్ మనం అంత పర్సనల్గా వెళ్తున్నామంటే వాళ్ళు మన శత్రువులుగా చూస్తున్నాం. సీరియస్ చెప్తున్నాను నేను. ఎటువంటి వాళ్ళైనా ఒక మాట వాళ్ళని అంటున్నామంటే ఆల్మోస్ట్ శత్రువులుగా వాళ్ళని భావిస్తున్నట్టు మనం ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ రైవల్స్ అంతే. పాలసీ పరంగా డిస్కషన్ ఉండాలి, మాటకు మాట ఉండాలి. అండ్ సింపుల్, ఇలాంటి విషయాలు నాకు ఒకటే థియరీ ఉంటుంది, మనల్ని ఆ పొజిషన్లో పెట్టుకుని మనం చూడాలంతే సింపుల్గా. దీని మీద మీరు ఏమంటారు నాకు రాయండి, ఎంటైర్ ఇష్యూ మొత్తాన్ని మీకు క్లుప్తంగా చెప్పేశాను. దీని మీద మీ టేక్ ఏంటో నాకు కింద కామెంట్స్ మీరు రాయడం మాత్రం మీరు మర్చిపోకండి. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, డిఎంకే పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చిన సంవత్సరం ఏది? డికేడ్ ఏది? ఇంకా ఈజీ చేయడానికి. ఆప్షన్ ఏ ఇస్ 1950s, ఆప్షన్ బి ఇస్ 1960s, ఆప్షన్ సి ఇస్ 1970s, ఆప్షన్ డి ఇస్ 1980s. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా డెఫినెట్గా అక్కడికి వచ్చేసి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మాత్రం కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా మీ దగ్గర రావాలంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. జియో పొలిటికల్ వీడియో ఒకటి ఇక్కడ పెడుతున్నా, ఈ తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి చేసిన ఒక వీడియో ఇక్కడ పెడుతున్నా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.